కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఓ యువకుడు శిక్ష పడుతుందనే భయంతో సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన చొప్పదండిలో జరిగింది. ఈ నెల 1న డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు విజయ్. కేసు విచారణ కోసం శనివారం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఫైన్ విధించింది. తర్వాత మెజిస్ట్రేట్ లేకపోవడంతో నిన్న కోర్టు నుంచి ఇంటికి వచ్చాడు విజయ్. ఫైన్ కట్టేందుకు డబ్బు లేక శిక్ష పడుతుందేమోనన్న భయంతో విజయ్ ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ ఉదయం బెడ్రూమ్లో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. గమనించిన భార్య ప్రియాంక చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. ఉరితాడు నుంచి కిందకి దించిన కాసేపటికే విజయ్ చనిపోయాడు. మృతుడికి 3 కూతుళ్లున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఓ యువకుడు శిక్ష పడుతుందనే భయంతో సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన చొప్పదండిలో జరిగింది. ఈ నెల 1న డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు విజయ్. కేసు విచారణ కోసం శనివారం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఫైన్ విధించింది. తర్వాత మెజిస్ట్రేట్ లేకపోవడంతో నిన్న కోర్టు నుంచి ఇంటికి వచ్చాడు విజయ్. ఫైన్ కట్టేందుకు డబ్బు లేక శిక్ష పడుతుందేమోనన్న భయంతో విజయ్ ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ ఉదయం బెడ్రూమ్లో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. గమనించిన భార్య ప్రియాంక చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. ఉరితాడు నుంచి కిందకి దించిన కాసేపటికే విజయ్ చనిపోయాడు. మృతుడికి 3 కూతుళ్లున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఓ యువకుడు శిక్ష పడుతుందనే భయంతో సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన చొప్పదండిలో జరిగింది. ఈ నెల 1న డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు విజయ్. కేసు విచారణ కోసం శనివారం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఫైన్ విధించింది. తర్వాత మెజిస్ట్రేట్ లేకపోవడంతో నిన్న కోర్టు నుంచి ఇంటికి వచ్చాడు విజయ్. ఫైన్ కట్టేందుకు డబ్బు లేక శిక్ష పడుతుందేమోనన్న భయంతో విజయ్ ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ ఉదయం బెడ్రూమ్లో చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. గమనించిన భార్య ప్రియాంక చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. ఉరితాడు నుంచి కిందకి దించిన కాసేపటికే విజయ్ చనిపోయాడు. మృతుడికి 3 కూతుళ్లున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.